బీపీ ఉన్న వాళ్ళకి తప్పకుండా తెలిసుండాలి. ఏంటంటే ఒకవేళ మీ బీపీ గనక 180/120 ఇంత ఉన్నా లేదంటే దీనికంటే ఎక్కువగా ఉన్నా ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే మీ డాక్టర్‌ని వెళ్లి కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే మీ డాక్టర్ ఏం చేస్తారు మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు. ఈ బీపీ ఎక్కువనే ఉందా? లేకపోతే బీపీ రీడింగ్ తప్పా? అనేది క్రాస్ చెక్ చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే బీపీ ఇంత ఎక్కువగా ఉండడం అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్ అన్నమాట. ఒకవేళ మీ బీపీ గనక ఇంత ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్, పెరాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అదే కాకుండా ఐ ప్రాబ్లమ్స్ ఇంకా వేరే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే 180/120 అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్ అని మీరందరూ తెలుసుకోవాలి. చాలా మంది ఏంటంటే నాకు 180, 190 కూడా నార్మలే, ఏం కాదు, నాకు ఏం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు కానీ అలా మాత్రం అస్సలు కాదు. అదొక సీరియస్ కండిషన్. ఇలా బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీ దగ్గరున్న డాక్టర్‌ని తప్పకుండా కన్సల్ట్ అవ్వాలి. అర్థమైంది కదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.